గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఘటన. గోద్రా అల్లర్లు మనం చూసాం, చాలా దారుణాలు జరిగాయి. దాని మీద ఇప్పటికీ ప్రభుత్వంలో కీలక పెద్దలు ఆ కేసులకు సంబంధించిన మచ్చ ఇంకా వెంటాడుతుంది. వీళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఆ రోజు కరసేవకుల్ని, సాధువుల్ని భోగిలో పెట్టి బంధించి మరీ సజీవ దహనం చేశారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లు చాలా జరిగాయి. అదంతా ఒక పీడకల నిజంగా. సరే, ఇప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. గోద్రాలో స్థానిక, అంటే గుజరాత్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, స్థానిక ఎన్నికలకు సంబంధించి. ఇక్కడ గోద్రా ఎన్నికల్లో ఒక అనూహ్య ఫలితం వచ్చింది. ఏంటది? 100% ముస్లిం ఓటర్లు ఉన్న వార్డులో హిందూ అభ్యర్థి గెలుపొందింది. ఇది ఎలా సాధ్యం? ఒక్కసారి అంటే మెల్లగా మారుతున్నారు, ఆలోచిస్తున్నారు, తెలివిగా పరులు ఆలోచిస్తున్నారు. గుడ్డిగా కొన్ని పార్టీలకి ఓటేసేసి మాకు నాయకుడే ముఖ్యం, అక్కడ ఎలాంటి అదవైన అవసరం లేదు, మాకు ఆ కుటుంబపరమైన పార్టీ, అలా కాదు. వ్యక్తిత్వం, అభివృద్ధిపై నమ్మకంతోనే ఓటు. అది కదా ఈ మతము, విద్వేషాలు ఇవి తిండి పెట్టవు కదా మీ పిల్లలకి. అదే ఇక్కడ వచ్చింది. మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. గుజరాత్లోని గోద్రా ఎన్నికల్లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. 100% ముస్లిం ఓటర్లు ఉన్న 7వ వార్డులో అపేక్షాబెన్ నైనేష్ భాయ్ సోని అనే హిందూ మహిళ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ 100% ముస్లిం ఓటర్లు ఉన్నారు, మరి ఈమె ఎలా గెలిచింది? అభివృద్ధికే పట్టం కట్టారు. ఇప్పుడు భాజపా మూడోసారి 3.0 నరేంద్ర మోదీ 3.0 రావడానికి కారణం ఏంటి? బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కాశ్మీర్ ఏదైతే ఉందో, తర్వాత ట్రిపుల్ తలాక్. వంటింటి కుందేలు పిల్లలను ప్రొడ్యూస్ చేసే ఒక మెషైన్ లాగా చూసే వాళ్ళకి చెంపపెట్టులాగా ఆ ట్రిపుల్ తలాక్. ఇప్పటికీ కొంతమంది ఈ అరబ్ కంట్రీస్, దుబాయ్ కంట్రీస్ షేట్లు వచ్చి ఓల్డ్ సిటీలో చిన్న చిన్న బాలికల్ని, ముక్కుపచ్చలాని పిల్లల్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోయి వాళ్ళ అవసరాలకు వాడుకొని వాళ్ళని అక్కడే మగబెట్టి చంపేసేలా చేస్తారు. వాళ్ళకి ఇంక వేరే ఆప్షన్ ఉండదు, వంటింటి కుందేల్లాగా పరిమితం అయిపోతుంటారు. సో ఇటువంటివి అన్నిటికి కూడా చెక్ పెట్టేలాగా ప్రభుత్వం ఒక్కొక్కటి నిర్ణయాలు తీసుకుని, అంటే పేదరికం నుంచి వచ్చిన బాధకి సరే పిల్లకైనా తిండి పెడతారు కదా, ఏదైతేనేమని ఇది అవ్వడం. చాలా ఆర్టికల్స్ వచ్చాయి దాని మీద, చాలా కథలు కూడా వచ్చాయి, ఆశ్చర్యకరమైన కథలు కూడా. సో ఇప్పుడు అలాంటి వాటి కాకుండా అభివృద్ధి వైపు, ఎడ్యుకేషన్, ఎవరికైతే ఎడ్యుకేషన్ లోపిస్తుందో అక్కడ ఇలాంటివన్నీ జరుగుతాయి. ఆడపిల్లలకు కూడా చదివించాలి. అమ్మ మలయ ఎవరో అమ్మాయి నోబెల్ బహుమతి వచ్చిందిగా ఆమెకి. ఆమె ఏం చెప్పింది? ఆడపిల్లలు కూడా చదువుకోవాలని చెప్తే ఆమెని చంపేశారు, గన్ షూట్ చేస్తే ఆ నిజంగా నరకం అంచుల వరకు వెళ్ళి మరలా వెనక్కి వచ్చి బతికింది అమ్మాయి. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి, ప్రతిఘటిస్తున్నాయి. ఇరాన్లో కూడా 60%, 70% ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ఇరాన్, ఖమేనీ లాంటి సిద్ధాంతాలు మాకు వద్దు అని. ఇక్కడ కూడా మరొక్కసారి అటువంటి వాళ్ళందరూ ఆలోచించి, లేదు ఈ వీలే బెటరు, అభివృద్ధికి పట్టం కడతారు. సాధారణంగా మతపరమైన సమీకరణాలు బలంగా ఉండే గోద్రా వంటి ప్రాంతంలో ఈ ఫలితం ఒక పెద్ద మార్పునకు సంకేతం. కరెక్టే కదా? ఓటర్లు మతాన్ని కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వం, వార్డు అభివృద్ధిపై ఉన్న నమ్మకంతోనే ఆమెకు ఓటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె గెలుపు అనంతరం ముస్లిం మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం అక్కడ కనిపించిన మరో విశేషం. ఎంతసేపు రెచ్చగొట్టి అది చేసి ఆ ప్రార్థనా మందిరాల్లో నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు పోతున్నాయి మెల్లమెల్లగా. అదే కదా, ఎవరైతే మత గురువులు ఉన్నారో వాళ్ళ బాధ అదే. అమ్మో మాకు ప్రాధాన్యత తగ్గిపోతుందేమో, కొన్ని ప్రార్థనా మందిరాల్లో మాకు ఇన్కమ్ సోర్స్ రాదేమో, మేము మత మార్పులు చేయకపోతే మేము ఎలా బతుకుతాం, పెద్ద బ్లేజర్లు వేసుకొని బిల్డప్లు ఇచ్చేవాళ్ళు మాకు రేపొద్దున మా కారు పెట్రోలు, మా ఇంటికి మెయింటెనెన్స్ ఎలా వస్తాయి అనే భయంతోనే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కానీ ఒక్కసారి చదువుకొని ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే ఈ విజయం మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. రాజకీయ పార్టీలు సృష్టించే విభజన రేఖల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చారని కూడా ఈ తీర్పు నిరూపించింది. గతంలో ఇక్కడ హిందూ ముస్లిం మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితంలో మార్పు వచ్చేవి కాదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ చూడండి, ఎప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళే వస్తారు. ఎంతమంది బయటికి రావట్లేదా? వచ్చినా వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారా, లేదా అభివృద్ధికే పట్టం కడుతున్నారా? ఆయన ప్రతిదానికి ఫోన్ చేస్తే ఓవైసీ ప్రతి చిన్నదానికి కూడా స్పందించి వాళ్ళ కోసం వచ్చేస్తారా? ఇలాంటి చాలా కథనాలు ఉన్నాయి. సో కష్టపడి పనిచేసి అభివృద్ధికి ఎవరైతే పట్టం కడతారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంతర్లీనంగా అది ఉంటుంది. సో
అక్కడ అంత పర్సంటేజ్ ఉన్నా కూడా గెలవడం అనేది చరిత్ర సృష్టించింది ఆ నైనేష్ భాయ్ సోని అనే మహిళ. ఎస్, మన దగ్గర కూడా మార్పు రావాలి చూద్దాం. మన దగ్గర కాదు, ప్రతి దగ్గర కూడా అభివృద్ధికే పట్టం కట్టేలాగా ఈ కుల మత జాడ్యం, ఈ కులగజ్జి పోవాలని కోరుకుందాం.